హలో గాయ్స్, ఇంతకుముందు చూసిన వీడియోలో వచ్చేసి ఈ నావిగేటర్ అనేది చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి కంటైనర్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఒక కంటైనర్ విడ్జెట్ని ఎలా క్రియేట్ చేయాలంటే, ఇక్కడ కాలం తీసుకున్నాం కదా, ఈ కాలంలోనే మనం కంటైనర్ విడ్జెట్ అనేది చూద్దాం. దానికి కంటైనర్ విడ్జెట్ ఉంటుంది. ఈ కంటైనర్ విడ్జెట్లో హైట్ 200, విడ్త్ ఒక 300 తీసుకున్నాను. దీనికి కలర్ వచ్చేసి కలర్స్ డాట్ యాంబర్ తీసుకున్నాను. చూసారా, ఇక్కడ కంటైనర్ అనేది వచ్చింది. ఈ కంటైనర్ అనేది దీనికి గ్యాప్ లేదు కాబట్టి, ఈ కంటైనర్కి ఈ టెక్స్ట్ విడ్జెట్కి గ్యాప్ లేదు కాబట్టి మనకు గ్యాప్ కావాలి. గ్యాప్ కోసం నేను సైజర్ బాక్స్ అనేది రాశాను. హైట్ 20, ఇక్కడ గ్యాప్ వచ్చేసింది. సో ఈ కంటైనర్ మనకి సెంటర్లోకి రావాలంటే ర్యాప్ విత్ సెంటర్. సో ఈ కంటైనర్తో పాటు టెక్స్ట్ కూడా మనకు మూవ్ అయింది, ఎందుకంటే ఇది ఆల్రెడీ కాలంలో ఉంది కాబట్టి కాలంలో ఉన్నదాన్ని మనం సెంటర్లోకి ర్యాప్ చేసుకున్నాం. ఈ టెక్స్ట్ మళ్ళీ స్టార్టింగ్లోకి రావాలంటే టెక్స్ట్ని రోతో ర్యాప్ చేయాలి. రోతో ర్యాప్ చేస్తే ఇక్కడికి వచ్చేసింది స్టార్టింగ్ ప్లేస్కి. రో మీన్స్ నథింగ్ బట్ ఇలా ఉంటాయన్నమాట అడ్డంగా. కాలం అంటే ఇట్లా నిలువుగా ఉంటాయి. సో ఇప్పుడు నాకు ఇక్కడ రోలో ఇంకో టెక్స్ట్ రాసుకోవడానికి ఈ టెక్స్ట్ తర్వాత టెక్స్ట్ విడ్జెట్ తీసుకున్నాం. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ స్క్రీన్ కదా, అక్కడ టెక్స్ట్ కాకుండా డేటా అని ఇచ్చాను. స్టైల్, టెక్స్ట్ స్టైల్, ఫాంట్ సైజ్ 26 అయింది. చూసారా, ఈ హోమ్ స్క్రీన్కి డేటాకి రోలో వచ్చేసింది అనమాట. సో ఈ రెండింటి మధ్య గ్యాప్ రావడానికి మళ్ళీ సైజర్ బాక్స్, విడ్త్. ఇందాక మనం హైట్ తీసుకున్నాను, ఇప్పుడు విడ్త్ తీసుకుంటున్నాను. గ్యాప్ వచ్చింది 30, గ్యాప్ వచ్చింది. సో అలా క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ కంటైనర్కి మనం షేప్స్ మార్చాలంటే ఈ కంటైనర్లో ఈ కలర్ అనే ప్రాపర్టీని రిమూవ్ చేస్తున్నాం. రిమూవ్ చేసేసి డెకరేషన్ అనేది ఒకటి ఉంటుంది ప్రాపర్టీ, డెకరేషన్, బాక్స్ డెకరేషన్లో ఈ కంటైనర్ మనకి ఓన్లీ బార్డర్ సైడే రావాలంటే బార్డర్ చూసారా, ఈ కంటైనర్ వచ్చేసి ఓన్లీ బార్డరే ఉంది, హైట్ విడ్త్ ఉంది. నెక్స్ట్ ఈ బార్డర్లో వచ్చేసి మనకి బార్డర్ కాకుండా ఈ బార్డర్లో టెక్స్ట్ విడ్జెట్ ఎలా రాయాలంటే చైల్డ్ విడ్జెట్ అని ఒకటి ఉంటుంది. ఈ చైల్డ్ విడ్జెట్ వచ్చేసి టెక్స్ట్ డేటా. ఈ డేటా అనేది మళ్ళీ కంటైనర్లో స్టార్టింగ్లోకి వచ్చేసింది మనకి. ఇది సెంటర్లోకి రావాలంటే ర్యాప్ విత్ సెంటర్. చూసారా, ఈ డేటా అనేది మనకి సెంటర్లో వచ్చేసింది. ఈ కంటైనర్ బాక్స్లో టెక్స్ట్ విడ్జెట్ పెట్టాను నేను. ఈ బాక్స్ షేప్ మనకు మార్చుకోవడానికి బోర్డర్ రేడియస్ అని ఉంటుంది. బోర్డర్ రేడియస్ సర్క్యులర్ 30 పెట్టాను.
సో మనకు కనపడట్లేదు, ఎందుకంటే అది వైట్గా ఉండేసరికి కనపడట్లేదు. దానికి మనం కలర్ యాడ్ చేద్దాం. కలర్ స్టార్ట్ రెడ్. చూసారా, ఇలా రెడ్ వచ్చేసింది. ఇలా రెడ్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది. బార్డర్ డాట్ ఆన్. కలర్ స్టార్ట్ బ్లాక్. ఇక్కడ చూసారా, మనకి బ్లాక్ కలర్ది బార్డర్ వచ్చింది. నెక్స్ట్ ఓన్లీ మనకి ఇక్కడ టాప్లోనే మనకి ఈ షేప్ రావాలి అంటే ఇక్కడ ఇది బార్డర్ తీసేసాను, ఇది కూడా తీసేసాను. ఇది కూడా తీసేసి border radius only, top left, radius circular. ఇక్కడ చూపిస్తుంది చూసారా మనకి హైలైట్, ఈ షేప్ వస్తుంది రేడియస్ సర్క్యులర్ అంటే. దీనికి నేను ఒక 30 ఇచ్చాను. ఈ షేప్ అనేది మారింది. అలాగే బాటమ్ లెఫ్ట్ రేడియస్ సర్క్యులర్ యాజ్ ఇట్ ఈస్ 30 వచ్చేసింది. నెక్స్ట్ టాప్ లెఫ్ట్ తీసుకున్నారు, బాటమ్ లెఫ్ట్ తీసుకున్నారు. నెక్స్ట్ టాప్ రైట్ రేడియస్ సర్క్యులర్ యాజ్ ఇట్ ఈస్గా 30. నెక్స్ట్ బాటమ్ రైట్ సర్క్యులర్. ఇది వచ్చేసి ఇది కూడా 30 ఇచ్చాము. సో చూసారా, 4 వైపుల షేప్ ఒకేలాగా వచ్చింది. సో దీనికి ఇది ఎందుకు చేసామంటే మనం డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి రిక్వైర్మెంట్ బట్టి రాసుకుంటాము. ఒక్కోసారి కంటెంట్ అనేది ఓన్లీ పైనే ఉంటుంది, ఒక్కోసారి కిందే ఉంటుంది. సో ఇది వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఇంకో విడ్జెట్ తోటి మనం వీడియో చేద్దాం. థ్యాంక్ యూ, బాయ్.